తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన జెండా సభలో పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్. సభలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారన్నారు. ఒక అజెండా లేని జెండా సభ ఎందుకని ప్రశ్నించారు. కాసులపై ఆశ తప్ప ఆశయం లేని పార్టీని పవన్ నడుపుతున్నారంటూ విమర్శించారు. టీడీపీ జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా అన్నారు చెల్లిపోయిన. జగన్ ని అధపాతాళానికి తొక్కేయడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం, దానికి సహకరిస్తున్నటువంటి జనసేన రెండూ కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని ఒక సభ పెట్టారు. వారి ఎజెండా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఎదురుగా జనసేన జెండా ఎగిరితే మడత పెట్టి లోపల పెట్టమన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చాలా సమ్మగా ఉన్నాయి. వారెవరికి కాసుల కోసం ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వామనుడు ఒక పాదం ఆకాశాన్న, ఒక పాదం భూమి మీద, మూడో పాదం బలి చక్రవర్తి మీద పెట్టాడు. కానీ ఇక్కడ ఈయన వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2009లో ఆయన యువరాజ్యం అధ్యక్షుడు. వారి అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన 17 స్థానాలు సాధించాడు. ఈయన 14లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు, 19లో పోటీ చేశాడు ఇండివిజువల్గా, ఒక సీటు గెలిచాడు. దాన్ని ఏమంటారు అంటే 17 నుంచి 1కి వస్తే ఒక ఎజెండా లేనటువంటి పార్టీ, ఎదుటివాడి జెండా మోయటమే తన లక్ష్యంగా ఎంచుకున్న పార్టీ ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది? 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వినకూడనటువంటి పదాన్ని ప్రయోగించాడు, సైకో అని. ఆ డాష్ మీద ఆయన 2019లో కూడా అన్నట్టు నాకు గుర్తు, జగన్ నిన్ను ఓడించి అది అధపాతాళానికి తొక్కేస్తాడని. మరి అది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు కదా అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఒక న్యాయం చెప్పారు, 151 స్థానాలు ఇచ్చి రేపు మళ్ళీ న్యాయం చెప్పబోతున్నారు.